పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం. యేసు రక్షకా కనికరించవా, దారి చూపవా. యేసు రక్షకా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం. మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. ఈ రాత్రి కాలమందు యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి ఉపమాన రీతిగా మరి మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూద్దాం. 25వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూద్దాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఈ లేఖనాన్ని మనం చూస్తే ఇక్కడ మనకు పరలోక రాజ్యము కనిపిస్తూ ఉంది. పరలోక రాజ్యము తమ డ్యూటీలు పట్టుకొని పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో మొదటి వచనంలో మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ఈ గుర్తు చేయబడేటటువంటి వాక్య భాగాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఈ పరలోకం అనేటటువంటి అంశము మరి దేనిది ఎక్కడెక్కడ కొన్ని చోట్ల రాయబడి ఉన్నదో, అనేక చోట్ల రాయబడి ఉన్నప్పటికీ ఈ రాత్రి కాలమందు కొన్ని చోట్ల మనం వాటిని వెతికే ప్రయత్నాన్ని మనం కొనసాగిద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయానికి వెళ్దాము. 24వ వచనాన్ని చూద్దాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాము. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తమ పొలంలో మంచి విత్తనము విత్తిన యొక్క మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగిన గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనము విత్తినవు కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతన్ని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగిత్తురు. కోతకాలం వరకు రెంటిని కలిపి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుడనెను. ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేస్తే 13వ అధ్యాయంలో లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు 24 వచనంలోంచి చూసినప్పుడు ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తమ పొలంలో మంచి విత్తనము విత్తిన యొక్క
మనుషుని పోలి ఉన్నది అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతున్నది. మంచి విత్తనమును పోలినటువంటిదిగా మంచి విత్తనాలు విత్తినప్పుడు మరి ఈ గురుగులు ఏ విధంగా వచ్చాను అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ఈ లేఖనంలో ఉన్నటువంటి భాగాన్ని మనం చూస్తే మరి దేవుని విషయంలో మనం ఆలోచన చేస్తే మానవులను ప్రతి ఒక్కరిని కూడా మంచిగా ఉండాలనేటటువంటి ఉద్దేశం కలిగి ఈ లోకంలో మానవులందరూ కూడా మరి పరిశుద్ధంగా జీవించాలని చెప్పి మానవులందరూ కూడా పరలోకంలో ఉండాలనేటటువంటి ఉద్దేశాన్ని తెలియపరుస్తూ మరి దేవుని యొక్క చిత్తము ఈ భూమి మీద నెరవేర్చడానికి మరి గురుగులను అలాగున్నే గోధుమలను గురించి రాయబడి ఉంటూ ఉన్నది. మరి ఈ గోధుమలను మనం ఆలోచన చేస్తే నీతిమంతులకు సాదృశ్యంగా గోధుమలు మనకు కనబడుతూ ఉన్నాయి. అలాగున్నే గురుగులను మనం చూసినప్పుడు నీతికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారిని ఈ గురుగుల గురించి మనం ఆలోచన చేస్తాం. అయితే యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటల్ని మనం చూసినప్పుడు గ్రహించినప్పుడు మనకు తేటగా గుర్తు చేయబడుతున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు పొలంలో మంచి విత్తనం విత్తినవు కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకిష్టమా అని అతన్ని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగిత్తురు, కోతకాలం వరకు రెంటిని కలిపి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునా నేను. మరి దేవుని యొక్క ఉద్దేశం కూడా మనం ఆలోచన చేస్తే ఈ భూమి మీద మంచివారిగా మంచివారు ఉన్నారు, అలాగున్నే చెడ్డవారు కూడా ఈ భూమి మీద ఉన్నారు. మంచివారు కూడా ఉన్నారు, చెడ్డవారు కూడా ఈ భూమి మీద ఉన్నారు. ఉంటే మారు మనసు పొందని వారందరి కొరకు కూడా యేసు ప్రభువారు మారు మనసు పొందినటువంటి వారందరి కొరకు కూడా అవకాశాన్ని కలిగించి ఉంటూ ఉన్నారు. ఆ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకునేడానికి ఇంకా మనకు కొంచెం సమయం ఇచ్చి ఉండవచ్చు. ఆ సమయాన్ని మనం నిర్లక్ష్యం చేసి మరి గురుగులుగా కాల్చివేయబడేట దానికన్నా గోధుమలు కొట్టులో ఉంచుకోవడానికి మరి మన ఆలోచన విధానంలో మనము కలిగి ఉండాలి ప్రియులారా. ఎందుకు అని అంటే కొంచెం సమయం మనకిచ్చిండొచ్చు. ఆ సమయంలో మనము బుద్ధి జ్ఞానములు కలగడానికి, పరిశుద్ధత పరచుకోవడానికి, పవిత్రత పెంచుకోవడానికి, పాపం నుంచి విడుదల కలగడానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు మానవాళి కొరకు చిందించి పాప విమోచన క్రయధనం చెల్లించినప్పటికీ ఇంకా కూడా మనము గురుగుల్లాగా ఉండవద్దు. ఒకవేళ అలా ఉంటే కాల్చివేయబడతామనేటటువంటిది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. గోధుమలు సాదృశ్యము నీతిమంతులకు సాదృశ్యము, ఆత్మీయతకు సాదృశ్యమై ఉంటూ ఉన్నది. పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఆత్మీయమైనటువంటి స్థితిని మరి ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనము ఆలోచన చేయాల్సింది మరి అలాగునే దేవుని చిత్తాన్ని జరిగించాల్సింది మనము ఉన్నాం. ఇందులో గురువులుగా మనం ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈ 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు యొక్క
8 ఉపమానముల గురించి ఈ 13వ అధ్యాయము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగున్నే 10వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూసినప్పుడు, తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులార చూచి, చెవులార విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనక మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నాయి గనక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నాయి గనక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ ఈ 10 నుంచి మనము 17వ వచనం వరకు మనం చూసినప్పుడు ఈ పరలోక సంబంధమైనటువంటి మర్మములను చాలా వరకు ఈ భూలోకంలో మనం వింటాము కానీ వాటిని మనం గ్రహించకుండా ఉంటున్నామని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది. చూస్తున్నాము కానీ చూడనట్టుగా ఉంటూ ఉన్నామని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి ఈ ఉపమాన రీతిలో ఉన్నటువంటి వాటిలో మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, దేవుని చిత్తాన్ని మనం నేర్చుకునే వారిగా మనం ఉంటూ ఉన్నాం. దేవుని చిత్తము కానిదాన్ని మనము పట్టుకుంటున్నాము, దేవుని చిత్తమైన దాన్ని మనము వదిలిపెడుతూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం మనకు బోధిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఈ ఉపమాన రీతిగా యేసు ప్రభు వారు ఎంతో గొప్పగా మాదిరికరంగా మనకు ఇది చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే 2 రకాలుగా ప్రజలు ఉన్నారు. ఆ 2 రకాల్లో ప్రజల్లో కూడా మరి గోధుమలు, గురుగులు ఏ విధంగా అయితే కలిసిమెలిసి ఉంటూ ఉన్నాయో, గోధుమలను వేరుగా చేయడానికి, అలాగనే గురుగులను కాల్చివేయడానికి దేవుని యొక్క ప్రణాళిక ఉపమాన రీతిగా మరి యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమాన రీతులు మనం ఈ రాత్రి కాలమందు కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకొరకు ఈ మాటల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, మన జీవితంలో కూడా మనం కూడా కొన్నిసార్లు గురుగులుగా తయారవుతూ ఉంటాం. కొన్నిసార్లు గోధుమలుగా ఉండాల్సినటువంటి వారిగా ఉండి కూడా మరి గురుగులుగా తయారవుతూ ఉంటాం. కాబట్టి అది మనకు దేవుని చిత్తము కాదు అనేటటువంటిది మనం గమనించాలి. 31వ వచనాన్ని చూసినప్పుడు ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒక్కడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. ఇక్కడ పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అని అంటే, మరి మనుషుడు ఏమైతే విత్తుతే ఆ పంటనే ఏ విధంగా అయితే కోస్తాడో, దేవుని వాక్యంలో గుర్తు చేయబడుతున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అలాగునే 44వ వచనం కూడా చూద్దాం. 44 పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది.
ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. 45వ వచనం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యములను కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. మరియు పరలోక రాజ్యం సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఇది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగు దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. మరి ఆవగింజను పోలి ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నది. మరి విత్తనమును పోలినటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతుంది. పరలోక రాజ్యము సముద్రంలో వేయబడినటువంటి నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది అని చెప్పి ఈ విషయాలన్నీ కూడా యేసు ప్రభు వారు ఎందుకు గుర్తు చేస్తూ వచ్చారు అని అంటే, మనకు అది బోధ కలగడానికి, మనకు అర్థం కావడానికి, వాటిని అర్థం చేసుకోవడానికి, మరి వాటిలో ఉన్నటువంటి భావాన్ని మనము తెలుసుకోవడానికి, మనకు ఉపమాన రీతిగా అర్థమయ్యేటటువంటి పద్ధతిలో మనకు వివరించడానికి దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటూ ఉన్నది. యేసు ప్రభు వారు వాటిని గురించి వివరించి ఉంటూ ఉన్నారు. మరి మనం మంచిగా ఫలించేటటువంటి విత్తనంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగున్నే మంచి ముత్యంలాగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం కోరుకుంటూ ఉన్నది. అలాగున్నే చేపలు పట్టేటటువంటి జాలర్లు కాకుండా మనుషులు పట్టే జాలరుగా ఉండమని చెప్పి దేవుని వాక్యం కోరుకుంటుంది. మంచి కొరకు మరి గోధుమలు ప్రజలకు ఆహారాన్ని పంచిపెట్టేదిగా ఉంటుంది. అది మంచిది. వ్యవసాయం చేసుకున్న రైతులకు గోధుమల విలువ, గురుగుల విలువ మనకు తెలుస్తుంది. వ్యవసాయం చేసినటువంటి రైతులకు మరి నారును కలుపును మనం ఆలోచన చేస్తే నారుబంధం పెరిగినంత వరకు కలుపును ఎవరు కూడా దాన్ని తీసివేయరు. కానీ నారుబంధం చేతికి వచ్చిన తర్వాత నారు పీకేటప్పుడు వాటిని నాటేసేటటువంటి స్త్రీలు వచ్చినప్పుడు వాటిని ఏం చేస్తారంటే నారును తీస్తారు, ఆ కలుపును వదిలిపెడుతూ ఉంటారు. అలాగునే యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ఉద్దేశం గురించి చెప్తూ ఉన్నాడు. 2 విషయాలను గుర్తు చేస్తున్నాడు, మంచి గురించి, చెడు గురించి. మరి ముత్యం గురించి, ముత్యము కానటువంటి వాటి గురించి, విత్తనం గురించి, విత్తనం కానటువంటి వాటి గురించి, పరలోక రాజ్యంలో ఎవరికి స్థానం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఈ ఉపమాన రీతిగా యేసు ప్రభు వారి యొక్క మాటలు మనకు అగుపడుచూ ఉన్నాయి. అలాగున్నే మన జీవితంలో కూడా మనము ఉపమానాన్ని ఎందుకొరకు చెప్పారు, అందులో లోతైనటువంటి ఉపమానం ఏమిటి, అది మన జీవితంలోనికి ఆస్వాదించడానికి ఏమైనా అవకాశం ఉన్నదా, ఒకవేళ లేదా అని అంటే ఉన్నది ప్రియులారా. మనం కూడా కొన్నిసార్లు గురుగులుగా ఉంటాం, కొన్నిసార్లు పనికిరాని విత్తనములుగా మనం ఉంటాం, కొన్నిసార్లు పనికిరానటువంటి వలను పోలినటువంటి వారిగా మనం ఉంటాం, కొన్నిసార్లు బుద్ధి లేని కన్యకలుగా కూడా మనం ఉంటాం. ఎందుకు అని అంటే దేవుని రాకను తెలుసుకున్నటువంటి తెలుసుకున్న బుద్ధి కలిగిన కన్యకలు నూనెలో సిద్ధం చేసుకొని ఉన్నారు. నూనెను ప్రభు రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ బుద్ధి లేని కన్యకలు కొద్దిగా తీసుకొని వెళ్ళారు. అది అయిపోయేసరికి మళ్ళీ ఊర్లోకి వెళ్ళి కొనుక్కొని వచ్చేసరికి మరి ఆ యొక్క దర్వాజలు డోర్ మూసివేయబడి ఉన్నది. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, బుద్ధి కలిగి ఈ లోకంలో మనం జీవించాలి, బుద్ధి లేని వానిగా ఉండకూడదు అని చెప్పి ఈ రాత్రి కాలమందు ఈ యొక్క వాక్య భాగం మనకు గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. ఈ గుర్తు చేయబడినటువంటి వాక్య భాగంలో మనం అర్థం చేసుకోవాల్సింది మరి దేవుని చిత్తమైనటువంటి మాటల్ని మనం అర్థం చేసుకునే వారిగా ఉండాం. అలాగున్నే మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనాన్ని చూసినప్పుడు, ఏలగనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు
తన ద్రాక్ష తోటలో పనివారిని కూలి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి. ఎప్పుడు బయలుదేరినరు? ప్రొద్దున బయలుదేరినరు. పొద్దున బయలుదేరి ఉన్నారు.